హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను సేస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే క్రీమీ స్ట్రక్చర్గా చేతికి కూడా అంటుకోకుండా రాగి ముద్దని ఎలా చేసుకోవాలి, అది కూడా కుక్కర్లో. ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు చెప్తాను. మీరు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా. దానికైతే ముందుగా నేను రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. మీరు ఏ బియ్యమైనా తీసుకోండి. ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని అది నీట్గా వాష్ చేసి పెట్టుకునేసి, దాని తర్వాత అయితే రాగి పిండిని కూడా నేను ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నాను అదే గ్లాస్తో రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అదే గ్లాస్తో రాగి పిండిని అయితే తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకున్నాను. దాన్ని కుక్ చేసుకున్నాక అది బాగా చల్లారేదాకా మనం పక్కకు పెట్టుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది కుక్కర్లో. చూసారా, ఇలా కొంచెం ముద్దగా వచ్చేదాకా కుక్ చేసుకుంటున్నాను రాగి పిండిని. దాని తర్వాత దాన్ని పక్కగా పెట్టుకొని కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అయితే దాంట్లోకి వేసుకోవాలి. దాంట్లో కొంచెం గీని సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, చప్పగా ఉండకుండా. గీ ఎందుకంటే మనకి చాలా స్మూత్గా ఉండడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. 1:2 గ్లాసులు అంటే 1:2 రేషియోలో అయితే వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా తీసుకోకండి, ఎక్కువగా తీసుకుంటే వాటర్గా ఉండిపోతుంది కుక్కర్లో. ఇలా తీసుకోండి, 1:2 గ్లాసులుగా తీసుకున్నారంటే మంచిగా కుక్ అవుతుంది. వాటర్ కూడా మిగలకుండా ఉంటేనే మనకి ఈజీగా అయిపోతుంది. లేకపోతే వాటర్ని ఇంకొంచెం బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 1:2 గ్లాసులు చొప్పున వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 4 విజిల్స్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, నీట్గా కుక్ అయిపోయింది రైస్ అయితే. వీక్కి ఒక 3-4 టైమ్స్ అయినా రాగి ఇలా ముద్దనైతే తీసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ముందు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను. అది దీంట్లో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే అంతే, రాగి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో. చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇలా రాగి ముద్దని వీక్లీ వన్స్ అయితే తీసుకున్నారంటే దాంట్లో ఉండే ఐరన్ కానీ కాల్షియం కానీ మన బాడీకి సఫిషియెంట్గా అందుతుంది. ఇలా రాగి ముద్దే కాదండి, రాగులతో సంబంధించింది అంటే లడ్డు కానివ్వండి, దాని తర్వాత రాగి పుట్టు, ఇట్లా రాగి పిండితో మనం ఏమైతే చేసుకోగలుగుతామో దాన్ని అయితే చేసుకున్నారంటే చాలా మంచిగా మన బాడీకి ఐరన్ అందుతుంది. ఇవాళ అయితే నేను రాగి ముద్దకి రోట్లో నూరిన పల్లీ చట్నీ విత్ పప్పు కాంబినేషన్ చేసుకున్నాను. మీరు రాగి ముద్దకి ఎటువంటి కాంబినేషన్ లైక్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.